పుణ్యమా అని ఇప్పుడు దాదాపు 1,00,000 ఎకరాలు ఎండైపోయినట్టుంది. ఇంకో 1,00,000 ఎకరాలను కాపాడాలంటే రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి పనిచేసి ఆ కాలువ పనులు పునరుద్ధరించి ఆ రైతుల పొలాలు కాపాడండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మేము కూడా వెళ్తాం త్వరలోనే. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బృందం వెళ్ళి ఆ రైతులకు ధైర్యం చెప్తాం, రైతులకు భరోసా ఇస్తాం, జరుగుతున్న పనులను పరిశీలిస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, ఖమ్మం రైతులకు బలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రకృతి వైపరీత్యం నీ చేతిలో లేదు, కానీ ఒక కాలువ గండి బూడ్చడానికి 22 రోజులు పడుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇది చాలా చాలా బాధకరం. ఎంతో బాధతో మాట్లాడుతున్నాం మేము. ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో మంచి వర్షాలు పడ్డాయి. రాష్ట్రం అంతా ఇవాళ పచ్చగున్నది, ఎటు చూసినా బ్రహ్మాండమైన పొలాలు ఉన్నాయి. కానీ ఖమ్మం జిల్లా రైతులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ట్రాక్టర్లు పెట్టి ఇక రేపు వస్తాయో మాపు వస్తాయో అని ట్రాక్టర్లు పెట్టి కిరాయికి పెట్టి 5,000కు ఒక ట్యాంకర్ తెచ్చి ఆ పొలాలను ఆ మిర్చి తోటలను తడుపుకుంటున్నారు. ఇక వస్తే కాపాడుకుందామని డీజిల్ పంపులు పెట్టి పక్కన కాలువల నుంచి కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం నుంచి రోజుకు 300-400 డీజిల్ పోసి వాళ్ళు నీళ్ళతో తడుపుకుంటున్నారు. ఇక కాలువ వస్తుందేమో అని అనుకుంటున్నారు. అట్లా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. డీజిల్ మీద 10,000 రూపాయలు, ట్రాక్టర్ల కిరాయిల మీద ఒక్కొక్క రైతు 10,000 రూపాయలు, జనరేటర్ల మీద 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే వాళ్ళ ఆశలు చూసి చూసి అడియాశలు అవుతున్నాయి. జనరల్గా ఏదైనా కాలువ గండి పడితే 3 రోజులు 4 రోజులు చేస్తాం, 22 రోజులా? పాపం ఇక వస్తాయి అని చెప్పి వీళ్ళ మాటలు నమ్మి జనరేటర్లు, డీజిల్ పంపులు, ట్యాంకర్లు పెట్టి పోసుకుంటే కూడా పాపం కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది.